గురుగారు, విభూతిని ధరించడంలో అనేక నియమాలు ఉన్నాయని అంటారు. నీటితో తడిపి ధరించడం, తడపకుండా ధరించడం, ఇలా ఎందుకున్నాయి ఇన్ని నియమాలు? వస్తువును రూపం మార్చితే స్వభావంలో భేదం కనిపిస్తుంది. ఒక పదార్థాన్ని ఉడకబెడితే వచ్చే రుచి వేరు, నానబెడితే వచ్చే రుచి వేరు, అలాగే స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. ఆ పదార్థం ఆ చెట్టుకు ఒక పండు రూపంలో అనుకుందాం, ఉన్నప్పుడు స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. 4-5 రోజుల తర్వాత పులియబెడిన అనంతరం స్వీకరిస్తే వచ్చే రుచి వేరు. పదార్థానికి ఎలా గుణాన్ని మార్చే సమయం, శక్తి ఆధారపడి ఉంటాయో అలాగే విభూతి త్రిగుణాతీతమైన అంశం, సంపదకు మూలం. ధరించేటటువంటి స్థితిలో నీటిని తడిపి తడపక అనే 2 విధానాలను శివధర్మం అనుసరించాలి అంటూ బోధిస్తుంది. శివపురాణం 2వ ఖండం పార్వతీ ఖండాన్ని అనుసరించి భస్మాన్ని ఎలా ధరించాలి అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు, ఉదయం వేళన భస్మములో నీటిని కలిపి ధరించాలి. అలాగే రాత్రి వేళన భస్మధారణ చేసే సమయంలో తడపకూడదు. తడిసిన మట్టి వాసనకు ఉండేటటువంటి గుణం ఒకటి ఉన్నది, తడిసిన భస్మానికి వచ్చేటటువంటి గుణం దాదాపుగా అటువంటిదే. సమస్త జనులను వశీకరణ చేసేటటువంటి శక్తి భస్మానికి ఉంటుంది. ఈ భస్మాన్ని వైదికంగా 5 రూపాలలో మనకు ధర్మం తెలియజేస్తుంది. ఇది వేద ధర్మం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. అగ్ని, జలము, వాయువు, స్థలము, ఆకాశము 5 కూడా భస్మరూపాలే. ఉదయం వేళన మనం ధరించేటటువంటి భస్మము నీటితో తడిపి ఉన్న కారణం చేత రాత్రి శయనించే ఆ సమయం వరకు కూడా ఉంటుంది. నిత్యమైన వ్యవహారాలు చేసేవారం కనుక ఆయా వ్యవహారాలలో చెమట, తడి ఏ విధంగా వచ్చినా కూడా భస్మం చెదిరిపోకుండా ఉంటుంది. జీవశక్తికి తడి ఉదయమంతా కావాలి. చంద్ర సంబంధితం ఈ నీరు. రాత్రి చంద్రుడు సహజంగా ఉంటాడు కనుక మళ్ళీ ఈ తడి నీటితో సంబంధించిన అంశం కూడదు. ఆధునిక వైజ్ఞానికవేత్తలు ఉదయమంతా కూడా నీరు అధికంగా తాగండి, సాయంత్రం కాగానే నీటిని త్రాగడం తగ్గించండి అంటూ అత్యాధునికంగా బోధిస్తున్నారు. ఈ అంశాన్నే సూక్ష్మంగా ఒక ఆచారంగా బోధించిన సనాతనులు సాయంత్రం కాగానే పొడి భస్మం పెట్టుకోండి. భస్మం పెట్టుకోవడం కూడా బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు ఈ 3 వినియోగించాలి. ఇందులో కూడా ఉంగరం వేలు, చూపుడు వేలు ఈ 2 వినియోగించి ఎడమ నుంచి కుడికి రేఖలు తీసుకువెళ్ళాలి. 2 రేఖలు, దిగువ పైన రేఖలు. ఇడ పింగళిక ఆ 2 నాడులకు ప్రతీక, లెఫ్ట్ టు రైట్. మధ్య గీత బొటన వేలితో కుడి నుంచి ఎడమ. ఈ 2 శివుడికి ప్రతీక, ఇది అమ్మవారికి ప్రతీక. ఇలా ధరించాలి అన్నట్టు ఆ భస్మం ధరించే విషయంలో కూడా భస్మం మీద భాగంలో ఎప్పుడూ కుంకుమ పెట్టుకోకూడదు. భస్మానికి దిగువన కుంకుమ పెట్టుకోవాలి. ఇది సత్వగుణం. సాధించాలి అన్న గుణం తమోగుణం, రజోగుణం. భస్మం మధ్యలో కుంకుమ, ఇది తేడా.